తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి సీనియర్స్ దాటి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి పీసీసీ ఖచ్చితంగా సీనియర్స్ కి ఇవ్వాలని చాలా మంది ఆలోచన. వన్ థింగ్ అమ్మా, ఇప్పుడు పీసీసీ పదవి కూడా సీనియర్స్ దాటే రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినారు. కేవలం ఈ రోజు ముఖ్యమంత్రి పదవి కాదు, ఆ పీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ ఆయనకి ఇవ్వడంలో ఆయన నిర్వర్తించిన బాధ్యత 100% ఈరోజు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందిరా అనుకుంటున్న సమయంలో, కాంగ్రెస్ పార్టీ ఆక్సిజన్ మీద ఉన్న సమయంలో ఆయన పునర్జన్మనిచ్చినాడు. ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. పీసీసీ ప్రెసిడెంట్గా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అయినారు, పీసీసీ ప్రెసిడెంట్ అయినారు. పీసీసీ ప్రెసిడెంట్గా ఆయన చేసిన కృషి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 5 సీట్లు కాస్త 65 సీట్లు అయినాయి. ఒప్పుకోవాల్సింది ఇది. ఈ ఘనత కేవలం ఈనాటి ముఖ్యమంత్రి, నాటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి చెందుతుంది. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ పాయింట్లో రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఆయన ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తున్నారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ పార్టీని నడిపించాలంటే సీఎంగా రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ఎంత అయితే అవసరమో, రాష్ట్రానికి సీఎం ఎంత అయితే అవసరమో, ఒక పార్టీకి పీసీసీ పదవి, పీసీసీ అధ్యక్షులు కూడా అంతే ప్రామినెంట్ రోల్ ఉంటుంది. సో కాబట్టి దీంట్లో మోస్ట్ ఎఫిషియంట్ ఎమినెంట్ పర్సన్ పికప్ చేయాలి. సేమ్ టైం మల్టిపుల్ టాస్కుల నుండి ఒక మంత్రి పదవి వహిస్తూ లేకపోతే ఉప మంత్రి పదవి వహిస్తూ, నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా, నేను ఎవరికి ఫర్ కాదు, ఎవరికి అగేన్స్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీలో లాయల్గా ఉండి, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లీడర్లను హత్తుకొని ఉండి, కాంగ్రెస్ పార్టీని అంటే ఎంతోమంది ఇవాళ కాంగ్రెస్ పార్టీలు చేరుతా ఉన్నారు కొత్త కొత్త వాళ్ళు. ఎవరికి ఏ స్థానం ఇవ్వాలి, పార్టీల సముహిత స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి, పార్టీ జెండా మోసినోడెవడు, పార్టీ గురించి కష్టపడినోడెవడు, రేపు పార్టీకి కట్టుబడి ఉండి ఏ పరిస్థితిలోనైనా, ఇవాళ అధికారం పోయింది కదా అని తెల్లారి జెండాలు మారుస్తున్నారు, కండువాలు మారుస్తున్నారు. అటువంటి వరవడి కొనసాగకుండా పార్టీకి కట్టుబడి, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, కేవలం కార్యకర్తలే కాదు, నాయకులే కాదు, నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఉండే విధంగా ఎవరి సమక్షంలో అది పాసిబుల్ అవుతుందని చూసుకొని ఆ సమర్థమైన నాయకుడిని పీసీసీ అధ్యక్షుడిగా ఏఐసీసీ నియమిస్తుందని చెప్పేసి మేమందరం అయితే పూర్తి విశ్వాసంతో ఉన్నాము. ఆ వాళ్ళు వీళ్ళని మాత్రం పేరు నేను చెప్పలేదు. ముఖ్యంగా మోదీ గారు 400 సీట్లు మేము గెలుచుకుంటామని చెప్తున్నారు. నిజంగా బీజేపీకి 400 సీట్లు వస్తాయా? ఇండియా కూటమికి ఎన్ని వస్తాయి? మిమ్మల్ని ఒక కామన్ మ్యాన్గా నేను అడుగుతున్నామా, ఇది ప్రజాస్వామ్యమా, మోనోపోలిజమా? మనం ఏ రాష్ట్రం, ఏ దేశంలో ఉన్నాం? రాజ్యాంగం మనకు సమాన హక్కులు కల్పిస్తూ ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో దేశం ఉండాలి అనేసి మనం అనుకుంటాం. ఈ డిక్టేటర్షిప్ పాలసీసు 400 సీట్లు నాకు వస్తే నేను ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తాను, రాజ్యాంగాలను నేను తిరగరాస్తాను, లేకపోతే నాకు ఇష్టమైన చట్టాలను నేను తెస్తాను, అవసరమైతే దేశంలో ముంచుతాను, లేదంటే దేశం నుంచి జనాలను వద్దనుకున్న వాళ్ళని తరిమి కొడతాము అనుకున్న ఆలోచనను మీరు ఎంత మటుకు స్వాగతిస్తారు చెప్పండి? మీరు స్వాగతిస్తారా? మీరు స్వాగతించినప్పుడు 400 సీట్లు కావాలని మీరు ఎట్లా కోరుకుంటారు? ఏమా? సో ఇది ముమ్మాటికి ఇది పాసిబుల్ కాదు. మీరు కోరుకోరు, నేను కోరుకోను, ఎవరు కూడా కోరుకోరు. అటుంటప్పుడు నువ్వు 400 సీట్లు వస్తాయని చెప్పేసి ఛాలెంజ్ చేయడం నీ అహంకార ధోరణి కాదా? మోడీ కాన్ఫిడెంట్గా ఉన్నారు అనుకోండి. వాళ్ళ కాన్ఫిడెన్స్ పబ్లిక్ పిచ్చోళ్ళు కాదమ్మా. మీరు ఒకసారి ఆలోచించండి, గుర్తుపెట్టుకోండి. మనం ఎంత మేధావులన్నా కావచ్చు, మనల్ని ఎన్నుకొని మనల్ని నియమించేది ప్రజలు, మన తలరాతలు రాసేది ప్రజలు, మనల్ని అధికారంలో కూర్చుని పెట్టేది ప్రజలు, అధికారం నుంచి దించేది ప్రజలే. ఒక్క మాట నేను మీకు గుర్తు చేస్తా, 103 సీట్లతోని తెలంగాణ రాష్ట్రము 2023 దాకా ఉండే ఎమ్మెల్యేలతోని. ఈరోజు ఎంతమంది అయినరు? 34 మంది, 39 మంది అయినరు. 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉండే, ఇవాళ ఎంతమంది అయినరు? 65 మంది అయినరు. ఇదంతా ప్రజలు ఇచ్చిన తీర్పు కాదా? ఎవరిని మనం తక్కువ అంచనా వేస్తాము? ఎక్కడ లేని అసలు ఇంట్లోకెళ్ళి బయటికి రాని కేసీఆర్ ఈరోజు ఛాయ్ డబ్బా కాడ కూర్చొని ఛాయ్ తాగుతున్నాడంటే ఈ పరిణామాలు ఎవరిచ్చిన తీర్పు? ఇది ప్రజా తీర్పు. 100 కోట్లు డైలీ ఉంటే తప్ప కేటీఆర్ ఎవరితో మాట్లాడరు అనేది చర్చ. అటువంటి కేటీఆర్ ఈరోజు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నాడంటే ఎవరిచ్చిన తీర్పు? ఇది ప్రజా తీర్పు. మరి మేధావులు, మేధస్తులు ప్రజల నాయకులు చెప్పండి మీరు. రైట్ అంటే పబ్లిక్ ఇవ్వబోయే తీర్పును ఖచ్చితంగా మనం స్వాగతించాలి. అండ్ మీరు అన్నట్లుగా అమాంతంగా ఉన్న పరంగా 400 సీట్లు నరేంద్ర మోడీకి ఇస్తారంటే ఇంకా నేను మీకు ఛాలెంజ్ చేసి వెళ్ళిపోవాలి ఇడికి వెళ్ళి. చూద్దామండి ఏం జరగబోతుందో. షూర్గా. థ్యాంక్ యూ సో మచ్.